హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆదినీరు బ్లాగ్స్. ఈరోజు అయితే మాకు ఉదయం నుంచి వర్షం పడుతుంది ఆగుతుంది. సాయంత్రం నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా అయితే ఆగలేదు వర్షం పడేది. అందుకని బజ్జీలు అయితే వేస్తున్నా. దానికోసం శనగపిండి, ఉప్పు, సోలా పొడి, కారం, పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. ముందైతే మొత్తం వేసేసి అయితే కలిపేసుకుందాం. మా ఇంట్లో వాళ్ళకు నేను వేసే బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను బాగా పెద్ద సైజులో బజ్జీలు వేస్తానని చాలా ఇష్టపడతారు. మా అమ్మ కానీ ఊరికి పోతే నువ్వే ఏమో బజ్జీలు బాగా వేస్తావు అంటది. నిజంగా ఫస్ట్ ఏం చేయాలంటే అందరూ ఫస్ట్ పిండి కలిపేసి అప్పటికప్పుడు కలిపేసి వేసేసుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఎప్పటికైనా పిండి కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టామంటే పిండి అనేది బాగా నానుతుంది. కాబట్టి బజ్జీలు మనం వేసేటప్పుడు బాగా పొంగి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. నేనేం దీంట్లో వాము అలాంటివి అయితే వేయను. ఇలాగని నార్మల్గా ఉప్పు, కారం, సోలా పొడి అయితే వేస్తాను. నిజంగా మా ఇంట్లో వాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. మా అమ్మ కానీ చాలా ఇష్టపడుతుంది ఈ బజ్జీలు. అందుకే ఊరికి వెళ్ళినప్పుడు తప్పకుండా బజ్జీలు వేపిస్తుంది. మా అమ్మ మంజుల సాయి చందు వీడియోలో ఉంటుంది చూడండి, నేను బజ్జీలు వేసినది వీడియో. అప్పటి నుంచి ఊరి దగ్గర తినొచ్చిందే, మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నా. ఇప్పుడు వర్షం పడుతుందని చేస్తున్నాను. ఇలా కలిపేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఈ లోపు అయితే పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకుందాం ఫస్ట్. ఇది ఆ లోపు అయితే మగ్గుతుంది ఆయిల్ కాగేలోపు. అయితే వేడెక్కింది, బజ్జీలు అయితే వేసుకుందాం. నేనైతే రెండు మిర్చీలు అయితే పెట్టి వేస్తున్నా. జంపు ఉన్నాయి కానీ సన్నగా ఉన్నాయి పచ్చిమిర్చి. జంపు ఉన్నాయి, పచ్చిమిర్చి సన్నగా ఉన్నాయి కాబట్టి రెండు పెట్టి వేస్తున్నా పచ్చిమిరపకాయలు. ఇట్లా పెద్దగా వేస్తానని మా ఇంట్లో వాళ్ళందరికీ నా బజ్జీలు ఇష్టం. అసలు లాస్ట్ ఊరికి పోయినా మా అమ్మ వదిలిపెట్టదు, బజ్జీలు వేయి అంటారు ఖచ్చితంగా. ఇట్లా సగమే పిండి ముంచి వేస్తే కట్ చేసుకొని ఉల్లిపాయలు అవి పెట్టుకొని తినడానికి బాగుంటాయి. తెచ్చుకుంటా ఇప్పుడైతే రెండో సైడ్కి అయితే తిప్పుకున్నాం. ఇప్పుడైతే ఒక సైడ్కి అయితే తిప్పుకున్నాం. ఒక సైడ్ కాలున్నాయి కదా, ఇంతసేపు పోయి బాగమండి. ఇప్పుడైతే గాలి వస్తుంది. బజ్జీలు అయితే బాగా కాలినాయి, తీసేద్దాం ఇప్పుడు. నిజంగా ఇలా వర్షం పడేటప్పుడు బజ్జీలు వేసుకుని తింటే అసలు ఎంతంటే ఎంత బాగుంటుందో. బాగా వేడెక్కింది. బజ్జీలు మొత్తం రెడీ అయినాయి. రండి ఫ్రెండ్స్ తిందాము. ఇప్పుడైతే ఈ పిండి కొంచెం మటుకు మారిపోతారు కానీ కోసం, ఎందుకంటే మనం తింటుంటే వాడు చూస్తూ అరుస్తూ ఉంటాడు కదా, అందుకోసం ఎప్పుడైనా లాస్ట్కి వానికి ఇలా వేస్తాను. మనం తినడమే కాదు వాటికి కానీ పెట్టాలి కాబట్టి అందుకని వాని కోసం అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకొని మొత్తం దీంట్లోకి ఉప్పు, కారం, ఇలా ఉల్లిగడ్డలు పెట్టి మొత్తం చూడండి. ఇప్పుడైతే తినేద్దాం.